న్యూస్ చూస్తున్నారు. కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. కర్నూలు జిల్లా గోనగంట్లలో దారుణం జరిగింది. కన్న తండ్రిని చితకబాదాడు కొడుకు. 35 ఏళ్ళు వచ్చినా పెళ్లి చేయడం లేదని తండ్రిని కొట్టారు కొడుకులు. బలమైన కర్రలతో తండ్రి కాళ్ళు విరగొట్టారు కొడుకులు. ఎంత దారుణం, ఎంత దుర్మార్గం! తండ్రిపై దాడి చేసి ఇంట్లోనే బంధించారు కొడుకులు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగారు పోలీసులు. తీవ్ర గాయాల పాలైన తండ్రి రాజుని హాస్పిటల్కి తరలించారు బంధువులు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఒక్కసారి ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. కన్న తండ్రి పెళ్లి చేయలేదని కాళ్ళు విరగొడతారా? మీరేమైనా చిన్నపిల్లలా అంటూ కూడా వాళ్ళు అడుగుతున్నారు అక్కడ బంధువులు. కన్న తండ్రి పెళ్లి చేయలేదంటే మీరు మేజర్లే కదా. ఇది కదా అక్కడ కామన్ మ్యాన్ ప్రశ్నిస్తూ ఉంది. పెళ్లి చేయడానికి తండ్రి ససేమిరా అన్నాడా? కాదుగా. కారణాలు ఏమైనా కావచ్చు. పెళ్లి చేయాలంటూ తండ్రిని కోరచ్చు, లేకపోతే డిమాండ్ వరకు వెళ్ళొచ్చు. లేదంటే యు హ్యావ్ అనదర్ ఆప్షన్, మీ దారి మీరు చూసుకోవచ్చు పెళ్లి విషయంలో, ఎందుకంటే మీరు మేజర్లు కాబట్టి. కానీ కన్న తండ్రి మీద ఇద్దరు కొడుకులు ఇంతటి దుర్మార్గమా, ఇంతటి దారుణమా? ఒక్కసారి విజువల్లో మీరు చూడొచ్చు. ఆ కన్న తండ్రిని అక్కడ స్థానికులు పాపం ఎలా బయటకు పట్టుకొస్తున్నారు. అంత దారుణంగా కొడితే, రక్తం వచ్చేలా కొడితే, ఈ నా కొడుకున్నా నేను కన్నది, నేను పెంచింది, నా రక్తాన్ని చెమటగా మార్చి వీళ్ళనా నేను పెంచింది. ఆ కన్న తండ్రి బాధపడుతూ ఉంటే ఒకసారి ఆ విజువల్ మీరు చూడొచ్చు. ఎంతటి దుర్మార్గం అంటే, ఎంతటి దారుణం అంటే, చేతులెత్తి మొక్కుతున్నాడు ఆ తండ్రి. ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హుస్సేన్ సిద్ధంగా ఉన్నారు. హుస్సేన్, అసలు ఇంతకీ ఏం జరిగింది? మీ దగ్గరికి వచ్చే ముందు ఒకసారి అక్కడ ఏం జరిగిందో చూసే ప్రయత్నం చేస్తాను, ఆ తర్వాత మన వాళ్ళు కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. అయితే అంతకన్నా ముందు ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. దీస్ ఆర్ డిస్టర్బింగ్ విజువల్స్. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయడం RTV ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటుకు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి RTV సూచించడం జరుగుతోంది. ఇటువంటి దుర్మార్గుల్ని ఏం చేయాలి? మీరేం చేస్తారు? మీకు అవకాశం ఇస్తే మీరేం చేస్తారు అనేది ఒకసారి చెప్పే ప్రయత్నం చేయండి. మా ప్రతినిధి హుస్సేన్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. బట్ అంతకన్నా ముందు అక్కడ ఏం జరిగిందో చూసే ప్రయత్నం చేద్దాం. జరిపిస్తామని పీకలు కూడా చచ్చాడు. ఏం పట్టింది ఆటో వచ్చింది. రెండో అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హుస్సేన్ సిద్ధంగా ఉన్నారు. హుస్సేన్, అసలు ఇంతకీ ఏం జరిగింది? తండ్రి కొడుకుల మధ్య ఈ వివాదం ఎప్పటి నుంచి ఉంది? సచిన్, కర్నూలు జిల్లాలో దారుణమైనటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది. మానవ సంబంధాలు మంటగలిసిపోతున్నాయి. ఆస్తుల కోసము ఆ బాబాయిని అన్న కొడుకులు చెప్పినటువంటి ఘటన మరొక ముందే మరో ఘటన, ఆస్తి పంచి ఇవ్వలేదని, 35 ఏళ్ళు వచ్చినా పెళ్లి చేయలేదని తండ్రి మీద అత్యంత కిరాతకంగా దాడి చేసినటువంటి ఘటన ఇవాళ కర్నూలు జిల్లా గోనెగండ్ల మండల కేంద్రంలో చోటు చేసుకున్నటువంటి ఘటన ఉంది. ఈ రాజుకి 3 పిల్లలు ఉన్నారు. మొదటగా 35 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక అబ్బాయి, 28 సంవత్సరాలు ఉన్నటువంటి మరో యువకుడు, 23 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక కూతురు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ ముగ్గురికి కూడా ఇప్పటి వరకు తనకు 60 ఏళ్ళు వచ్చే వృద్ధాప్యం మీద పడిన కిరాణం కొట్టు నిర్వహిస్తూ రోజు తన జీవనం కొనసాగించేటువంటి రాజు వయసు మీద పడతా ఉన్న 35 సంవత్సరాలు వచ్చినా కూడా కనీసం పెళ్లి సంబంధాలు చూడడం లేదు, ఆస్తి పంపకాలు చేయడం లేదని ఆగ్రహంతో ఊగిపోయినటువంటి కన్న కొడుకులు ఇద్దరు కూడా
అత్యంత కిరాతకంగా మానవత్వం మంటగలిసేలాగా కని పెంచినటువంటి తన కష్టాన్ని చెమటగా మార్చి పెంచినటువంటి ఆ తండ్రిని అని కూడా జాలి ఏమాత్రం జాలి లేకుండా కళ్ళలో కారం కొట్టి ఇంట్లో బంధించి కానీ ఇంత దుర్మార్గమా? కానీ పెళ్లి గురించి ప్రస్తావన తీసుకొచ్చారు, ఆ నేపథ్యంలోనే ఇంత దారుణానికి ఒడిగట్టారనేది అందుతున్న సమాచారం. ఇది పెళ్లి కోసమే, ఎందుకంటే 35 సంవత్సరాలు అవుతుంది. ఏ యువకుడికైనా మన ప్రధానంగా గ్రామాల్లో కావచ్చు, లేకపోతే 21 సంవత్సరాలు దాటిందంటే మేజర్లైన ఎప్పుడు ఏ క్షణమైనా పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. కానీ వీరంతా కూడా 35 సంవత్సరాలు వస్తుంది, వయసు మీద పడుతోంది. మరోవైపు 35 సంవత్సరాలు ఉన్నటువంటి యువకునికి అమ్మాయిని ఇవ్వాలంటే కూడా ఎవరైనా యువతిని ఇవ్వాలంటే కూడా ముందుకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఆ నేపథ్యంలో తన ప్రయత్నాలు చేసినప్పటికీ కొంతకాలంగా ఎక్కడ పెళ్లి కుదరకపోవడం, పెళ్లి చేయాలన్నటువంటి ఆలోచన గత కొంతకాలం నుంచి చేస్తున్నా కూడా వీళ్ళ సంబంధాలు కుదరకపోవడము. మరోవైపు ఇద్దరు అన్నదమ్ములు, ఒక పెద్దవాడు చిన్నవాడు, ఎవరైతే 25 సంవత్సరాలు ఉన్నటువంటి 28 సంవత్సరాలు ఉన్నటువంటి యువకుడు, మరోవైపు 30 సంవత్సరాలు ఉన్నటువంటి వీరిద్దరు కూడా అన్నదమ్ములు కలిసి పెళ్లి చేయాలంటే ఎందుకు నీకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నావు, మా వయసు మీరిపోతుంది, పెళ్లి అన్న చేయలేదంటే మా ఆస్తులన్న పంచిస్తే మా దారిన మేము పోతామని గత కొంతకాలంగా తండ్రితో గొడవ పడుతున్నట్టు మనకు తెలుస్తుంది. అయితే ఇవాళ అత్యంత కిరాతకంగా కళ్ళల్లో కారం కొట్టి ఇంట్లో బంధించి కాళ్ళు విరిగేలాగా 2 కాళ్ళను విరగొట్టేలాగా అదే బలమైనటువంటి కర్రతో కొట్టినటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తున్నాము. మరి కాళ్ళ నుంచి రక్తం కారుతా ఉంది, తీవ్రమైనటువంటి గాయాలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే కానీ దాడి ఘటన ఎప్పుడు జరిగింది, మరి ముఖ్యంగా అక్కడ స్థానికులకి ఎప్పుడు తెలిసి వచ్చింది, ఆ తండ్రి ఏమంటున్నాడు ఇప్పుడు, అసలు పరిస్థితి ఎలా ఉంది? అంటే ఈ ఘటన ఒక గంట క్రితమే జరిగింది సచిన్. ఎందుకంటే ఇంట్లో కళ్ళల్లో కారం కొట్టడంతో పాటు దాడి చేసేటప్పుడు కేకలు వేస్తున్నటువంటి సమయంలో ఆ సమయంలో చుట్టుపక్కల లోకల్ వాళ్ళు లేకపోవడంతో అక్కడి నుంచి పరారైపోయినటువంటి ఘటన ఉంది. అయితే విషయం తెలిసి కేకలు వేస్తున్నటువంటి ఆ యొక్క బాధతో, తీవ్ర ఆవేదనతో కేకలు వేస్తున్నటువంటి ఆర్తనాదాలు విన్నటువంటి స్థానికులు స్థానికంగా ఉన్నటువంటి పోలీసులకి సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్నటువంటి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఇంట్లో బంధించున్నటువంటి తండ్రిని హాస్పిటల్ కి తరలించడం జరిగింది. స్థానికంగా ఉన్నటువంటి గొనగండ్ల ఆసుపత్రికి తీసుకెళ్లిన తీవ్రమైనటువంటి గాయాలు ఉన్నాయి కాబట్టి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించిన నేపథ్యంలోనే కర్నూలుకి తరలించారు. అయితే ఈ ఘటన మీద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం మానవత్వం మంటగలుపుతున్నాయి, ఎక్కడ చూసినా సరే చికిత్స అందిస్తున్నారు. సరే, కొడుకుల పరిస్థితి ఏంటి, అదుపులోకి తీసుకున్నారా పోలీసులు, విచారిస్తున్నారా? కొడుకులు దాడి చేసి పరారైపోయారు. అయితే ఇంకా పోలీసులకు అదుపులోకి తీసుకున్నారా లేదనేటువంటి తాజా సమాచారం మనకు ఒక్కసారి కంటిన్యూ చేద్దాం. ఒక్కసారి విజువల్ ని రిపీట్ చేసి ఫస్ట్ నుంచి చూపించే ప్రయత్నం చేస్తాను. ఎందుకు నేను విజువల్ అడుగుతున్నానంటే, ఒక్కసారి విజువల్ చూడండి. ఆ కాళ్లతోనే కన్న కొడుకుని పెంచాడు. ఎందుకంటే ఎంత కష్టం వచ్చినా ఆ 2 కాళ్ల మీద నడిపించుకుంటూ వెళ్ళిన వాళ్ళని సాకిన ఆ 2 కాళ్ళనే సావగొట్టారు ఈరోజు. ఎంతలా అంటే ఆ తండ్రి ఒక్కసారి చూడండి, కనీసం తన బాధ అక్కడి నుంచి పారిపోవడానికి వీలు కూడా లేకుండా చెదగొట్టేశారు, పచ్చడి చేశారు. బహుశా ఈ మాట అంటే మీకు కాస్త కలవరపరచచ్చు, కానీ మిమ్మల్ని కలవరపాటు గురి చేసే ఉద్దేశం ఇక్కడ నాది కాదు. అక్కడ పరిస్థితి తీవ్రతను చెప్పడమే. ఎంతలా అక్కడ కుటుంబం తీసుకెళ్తోంది స్థానికులంటే కనుక 2 తువ్వాళ్ళు ఆ కాళ్లకు కట్టి అతన్ని ఒక ఆటోలో పెట్టి అక్కడి నుంచి హాస్పిటల్కి తరలించారు. అంత ఆవేదనలో కూడా ఆయన కళ్ళ వెంపటి నీరు రావట్లేదు, ఆవేదన వస్తోంది. ఏం జరిగిందో చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. తన కొడుకులు నేను చేయొద్దంటూ కూడా బతిమలాడుకున్నాడట అక్కడ. ఎంతైనా కన్నతండ్రే కదా. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. అదిగో స్థానికులు అలా 2 కాళ్ళను ఒకదాని మీద ఒకటి పెట్టి, అబ్బా ఎంత హృదయ విదారకమైన దృశ్యం ఇది. బహుశా సమాజం తలదించుకుంటుందేమో, ఎందుకు కన్నాండ్రా బాబు ఇలాంటి కొడుకుని అని ఆ తండ్రి ఎంత మనోవేదన గురవుతూ ఉంటాడు. ఇలాంటి కొడుకులు ఏం చేయాలి? ఆస్తి కావచ్చు, పెళ్లి చేయలేదని ఓ పక్క కోపం, ఆస్తి ఇంకొక కోపం. ఓ కోపాన్ని కుడి కాలి మీద, ఇంకో కోపాన్ని ఎడంకాలి మీద. ఇదా మీరు కొడుకులంటే అంటూ ఆ తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. మా ప్రతినిధి హుస్సేన్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. హుస్సేన్, ప్రస్తుతం ఆ కొడుకులు ఇద్దరు ఎక్కడున్నారు? పోలీసులు వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ కనుగొనడం జరిగిందా?
సచిన్ ఈ ఘటన జరిగిన తర్వాత పోలీసులు సమాచారం అందుకున్నారు, సంఘటన స్థలం చేరుకున్నారు. వాళ్ళకి బాధితుడు ఎవరైతే ఉన్నారో తండ్రిని 2 కాళ్ళు పూర్తిగా డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి ఉంది. తీవ్రంగా గాయపడినటువంటి నేపథ్యంలోనే ప్రథమ చికిత్స కోసం స్థానికంగా గొనగండ్ల ఆసుపత్రి తీసుకెళ్లారు. అక్కడి నుంచి కరోనా ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు పోలీసులు. అయితే ఈ ఘటన మీద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ నీలకంఠ 35 సంవత్సరాలు ఉన్నటువంటి యువకుడు నీలకంఠ, 28 సంవత్సరాలు ఉన్నటువంటి జగదీష్ పరారిలో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే పేరు ఎక్కడున్నారు ఏంటనేటువంటి దాని మీద కూడా పోలీసులు రంగంలో దిగి వాళ్ళని అదుపులో తీసుకునేందుకు చేసే ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. మనం చూసాం తన ఏ తండ్రి అయినా సరే తన కొడుకుల్ని తన కాళ్ళ మీద నిలబడేలాగా మంచి భవిష్యత్తు ఇచ్చి ఈ ఉన్నత స్థానంలో చేరుకోవాలని తను 6 కాలం కష్టం చేసి భుజాల మీద మోసి తను ప్రయోజకుని చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి తండ్రులకు ఇది ఒక గుణపాఠంగా కనిపిస్తుంది. ఎందుకంటే పెళ్లి చేయలేదని, 35 సంవత్సరాలు వస్తుంది, పెళ్లి చేయలేదని, ఆస్తి పంచలేదని, తన కొడుకులు తన కాళ్ళ మీద తను నిలబడాలనేటువంటి ఆశించినటువంటి ఆ తండ్రికి సంబంధించిన 2 కాళ్ళు కూడా విరగొట్టారంటే అతి బాధాకరమైనటువంటి విషయం, అత్యంత దారుణమైనటువంటి ఘటన. సమాజం తలదించుకుంటుంది కర్నూలు జిల్లాలో ఇలాంటి కొడుకులు ఉన్నందుకు. అయితే దీనిపైన కూడా స్థానికంగా మాత్రం ఆగ్రహం వ్యక్తం చేసేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది సచిన్. రైట్ హుసేన్, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ కథను మిమ్మల్ని కాస్త అత్యంత దారుణంగా కలవరపరచవచ్చు. ఎందుకంటే ప్రతి తండ్రి బహుశా ఈ కథను చూసినప్పుడు మనసు చలించిపోతుంది. ఎందుకంటే కనుక ఆ స్థానంలో తనుంటే ఎటువంటి దారుణం ఉంటుందనేది. బహుశా ఇటువంటి ఘటన ఇంకెవరికి జరగకూడదని కోరుకుందాం. కానీ సభ్య సమాజం తలదించుకునే పరిస్థితి ఈరోజు. 2 కొడుకులు, అది ఆస్తి కోసమో వేరే కోసం అయితే వేరే విధంగా ఉండదు. ఆస్తితో పాటు పెళ్లి కూడా. చిన్నపిల్లల పోయి పెళ్లి చేసుకోవచ్చు కదా. మీరు 21 ఏళ్ళు దాటేసింది, మీకు మేజర్స్, మీకు ఆ హక్కు ఉంది. మిమ్మల్ని ఎవరు ఆపుతారు? ఆస్తి విషయమా? తండ్రి ఇవ్వకపోతే లీగల్గా వెళ్ళొచ్చుగా, ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయిగా. కానీ ఈ ఘటన ఒక్కసారిగా అందరినీ కలవరపరుస్తోంది. స్థానికంగా సంచలనంగా మారడమే కాదు, ఆ తండ్రిని చూసిన ప్రతి ఒక్కడి కళ్ళ వెంబడి రక్తం కారుతోంది ఈరోజు. అవును, కన్నీరు కాదు. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.